నర్సే తాత పైన కట్టిండు ఇక కూర పొద్దుగా లేచి ఇక్కడ బువ్వ తిని ఏం చేయ నా ముసలు దూకుంటుందా ఒకటే కెలిగిస్తుంది ఇక లోకం మీద సుధులు ఏమి నడుస్తున్నాయి ఎట్టడే సంగతి ఏంది ఎవరి భాగవతం ఎట్లా ఉంది ఎవరి సంసారం ఎట్లా ఉంది ఇక కథ మాత్రం ఏందో ఆర్చుకొని రాపో అంటే మరి మీ నర్సే తాత ఊకుంటాడా పైన కట్టి యాదాద్రి భువనగిరి జిల్లా ఒలిగొండ మండలం అరూరు ఊలి అడుగు పెట్టిండు ఇక మరి అరూరు ఇలాగలా ఏం జరుగుతుంది ఇగో నా సముద్రం కాల్చిర్రు ఇక మరి వీళ్ళు ఏమంటారు ఏంది వీళ్ళ కడుపులో ఏం అమ్మాయి నాటుకొని ఉంది మరి ఎందుకంటే రేపు మరి సర్పంచులు ఎలక్షన్ దగ్గరికి వస్తున్నాయి మరి వీళ్ళకి షెడో పడో న్యాయం కావాలి కదా అనుకున్న పనులు అవుతున్నాయా వాడకట్టు ఎట్లా ఉంది ఊరు ఎట్లా ఉంది భాగవతం ఏందో ఈయన చెప్తా చూస్తూనే ఉండరు మన తాత న్యూస్ చలో ఎవరి ఏం పేరా బాబు ఆహా బాంబు ఈ మొక్కల కాడికి వేసుకుంటుంది దిగబడలేదు తాత రా రా అన్నారు ఇగో గిసమోటి సముద్రం అయిపోయి ఇలా మాటలో తెలిసిపోయి నాకు అప్పుడే మోకాల కాడికి వేసుకుంటుంది నేను చేతగానే అయితే మరి ముసలోడు మరి పిక్కలు చెడ్డ పడ్డ నొప్పులు పెడితే ఏమో తెలంగాణ మంతడో పన్నాడు మేమే కసుడే పోతాం వరకాడికి అనరా రాలే ఇక నన్ను రప్పించారు కానీ గిట్టుబాలు ఏం పేరు నీ పేరు అంటే ఊర్మిళ ఎట్టు సంసారం ఎట్లుంది గిట్లనే ఏం పనులు ఏం లేవు తాత మాకు ఎక్కువ అంతేనా అంత లేవర్ వచ్చిర్రు తిరుమలగిరి నుంచి మాకేం పనులు లేవు ఇప్పుడు ఏమంటారు చూడు ఇప్పుడు ఒడ్లు అమలు చేస్తానికి బీహార్ వాళ్ళు ఇంకేదో బర్ల కొట్ల కాస్తానికి ఉత్తరప్రదేశ్ వాళ్ళు ఇక ఇప్పుడు నాట్లు వేస్తేందుకు ఆంధ్రకెళ్ళి వచ్చిరా ఆంధ్రకెళ్ళి ఆడ తిరుమలగిరి దగ్గర అక్కడి నుంచి వచ్చారు ఇక మరి ఈ తెలంగాణలో పుట్టి పెరిగిన మరి ఈ తరులు ఎట్లా ఏం కావాలి ఈ కూలి తరుల రెక్కలు ఏమైపోవాలి ఇలా పొట్టెడ గడవాలి మరి ఇప్పుడు ఏమి నడుస్తుందో మీ ఊళ్ళే ఇవే నాట్లే మామూలుగా ఆడోటి ఈడోటి ఉంటే ఇంతమంది పోతాం ఒక ఎకరానికి ఇట్లా వేస్తున్నాం మాకు 200 300 పడుతున్నాయి అంతే మట్టి పడ్డది చెప్పమ్మా మరి ఎట్లా ఏమనుకుంటున్నావు ఎట్టట్టు సంసారం మీ ఊళ్ళు ఏమనుకుంటారు కుసకుస ఏం పనులు ఉన్నాయి తాత ఏం పనులేవు మాకు ఏడు పోయినా ఎకరానికి 10 మంది 20 మంది పోతున్నాం 200 కూడా పడతలేవు ఏం పనులేవు ఊర్లలో సరే ఈ కథ ఇట్లా ఉంది మరి రేపు సర్పంచుల ఎలక్షన్లు తీర మూతి కాడికి వచ్చినాయి గాలి ఎటు మలుపుదాం అనుకుంటారు ఎక్కడ మలుపుతాం మాకు ఏది రేవంత్ అన్న ఏం పని చేస్తలేడుగా మాకు ఏది రైతు కూలీల పైసలు ఇస్తాను అవి ఇస్తలేడు గ్యాస్ పైసలు ఇస్తాను అవి ఇస్తలేడు మహిళలకు ఏం సాయం చేస్తుండ ఆయన ఏం సాయం చేస్తలేడు మాకు అవునా అంతే మరి ఏమన్నాడు మీకు ఏం కావాలి ఏంది బస్సు అట్లా బస్సు పెట్టిండు బుర్ర బుర్ర ఉత్తగానే పోతున్నావు కదా మాకు ఇదే కష్టం ఏం లేదు మా రెక్కలు లేదు బుక్క లేదు రెక్కలు లేదు బుక్క లేదు 500 గాసు అన్నాడు గాసు లేదు నెలకు 12,000 అన్నాడు అవి లేవు సంవత్సరానికి 12,000 అన్నాడు అవి లేవు మా రెక్కలు లేని ఏది లేదు ఏం చేసిండు ఆయన ఈడు లేబర్ ఎగబడ్డారు 30,000 చేసేది అందులో 10,000 గతి లేవు మా పిల్లలు మేము అలా అనే టైం ఉంది ఇప్పుడు అంతే మరి ఇప్పుడు రేవంత్ కొత్తగా కూల పెట్టిండు మా అంటే నిండా ఏడాది అవుతుంది అంతే ఇక మరి ఇంకో 4 ఏళ్ళు ఉన్నది మరి చూస్తారా ఓపుకున్నదా లేదా కొన్ని పనులు చేస్తే మేము కూడా సాయం అవుతాం కదా ఆయనకు ఆయన కొన్ని పనులు చేయాలి చేస్తేనే సాయం అవుతాం లేకుంటే ఆయన కూడా కాన్సల్ ఓ దేవుడు పేరుకోనే ఉన్నారు ఈ కూలితాళ్ళు ఇది స్వచ్ఛమైన మాట లాభం లేదు ఏం చేస్తాం ఓ తల్లి నువ్వు చెప్పావా నీ సాహసం పెట్టేట్టుంది రేపు ఇంటికాడ చూపివా ఎట్లా ఏముంది కూలి చేసుకొని బతుకుతున్నాం అంతేనా సంవత్సరానికి 12,000 ఇస్తాడు మాకు భూమి లేదు జాగలేదు అయ్యో ఇక ఇదే కష్టం మాకు లేదు అదే భూజా లేని వాళ్ళకు ఇప్పుడు వ్యవసాయ కూలీలకు కూడా 12,000 ఇస్తామనేది కూడా మరి ఇప్పుడు రేపు ఈ జనవరి 20వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది ప్రారంభం కాబోతుందా అనుకొస్తున్నారు మరి అవుతుందట మీకు అంతేనా మరి గాలి ఎటు మలుపుతావు మంచిగా వేస్తే రేవంత్ సార్ కూడా మేము చేస్తాం మంచిగా మేము మంది భూములు పట్టుకొని చేస్తున్నాం మాకు కూడా భూమి ఏం లేదు ఇండ్లు ఇస్తా అన్నారు ఇండ్లు ఇయ్యలే వ్యవసాయం చేస్తే అంతా ఖరాబ్ అయిపోయింది వ్యవసాయం అంతా మస్తు ఈసారి చాలా లాస్ అయినాం ఇప్పుడు సంక్రాంతి పండుగ తర్వాత ఇండ్లు ఇస్తారట కొత్త రేషన్ కార్డులు ఇస్తారట రైతు భరోసా ఇస్తారట ఏమి ఇస్తాడో తాత మరి ఇస్తాడా ఇయ్యడా అయినా ఎట్లా చేస్తారో ఏమో మరి సంవత్సరం అవుతుంది ఏది లేదుగా అమలు ఏమి ఇస్తాడో ఇస్తేనే మళ్ళీ వస్తాడు ఆయనకు వేస్తాం ఓటు లేకుంటే సున్నా
అయితేనే కరెక్ట్. మళ్ళీ రేవంత్ రెడ్డి ఆయన కేసీఆర్ ఎన్ని రోజులు చేసిండో ఈయన ఎన్ని రోజులు చేశాడు అనుకున్న పనులు చేస్తే, లేకుంటే మళ్ళీ వచ్చిన తో పట్టుకొని పోతాడు. మరి కేసీఆర్ తెలంగాణ సంసారం తెలంగాణ నెత్తి మీద అప్పుల కుంపడి వేసిపోయిన దరిద్రం నాట్యం ఆడిపిస్తుంది కాబట్టి ఇప్పుడు పశలు లేక లబో దిబో మొత్తుకుంటా బయట దేశాలకు ఇప్పుడు లైన్ కట్టిండు రేవంత్ అయ్య. పశలు లేవాట, సంసారం ఎత్తలేదాట, జర వెనక ముందు అవుతట్టుంది. కొంచెం మంది చేయాలి. రుణమాఫీలు కొంతమందికి అయినాయి, కొంతమందికి కాలే. మాకు మొత్తమే కాలే. రామ రామ 2 లక్షలు ఉంటే 2 లక్షలు అట్లే ఉన్నాయి. రుణమాఫీలు కావాలి, ఇప్పుడు మహిళలకు వేసేటి ఒప్పుకునేవి కావాలి. ఏది వెనక ముందు అయినట్టు మహిళలకు ఏం సాయం చేయలేదు ఇప్పుడు ఇప్పటిదాకా. రైతు బంధు వల్లే రైతు బంధు వల్లే రుణమాఫీలు కాలేదు. 26 తారీఖు నుంచి అన్ని పడతాయి, లైన్ కడతాయి. కోరిన కోరికలు అన్ని కొన్ని అన్నీ సాధ్యం చేస్తేనే ఆయన మళ్ళీ వస్తాడు, లేకుంటే వచ్చి పడతాడు. మరి రేపు సర్పంచ్ గెలిపి అన్ని ఇస్తారట. మరి కొన్ని అయినా మాకు సాయం కావాలిగా. ఆయన ఏది ఎట్లా గెలుస్తాడు, ఎట్లా గెలుస్తాడు? మాకు సర్పంచ్ కాకపోతే కొన్ని సాయం చేయాలి. రైతు బంధులు కావాలి, రుణమాఫీలు కావాలి. మహిళలకు కనుక్కునే కొన్ని అన్న కొందరికి వస్తుంటే కొందరికి ధైర్యం ఉంటుంది అట్లా. మరి సామిరంగా ఈ తల్లి పేరుకోనే ఉంది. అత్త మీదకి అయితే ఉరుకుతుంది నోరు, అత్త మీదకి ఇసాటి కాడ రాదు నోరు. అబ్బా భలే తెలియకలది. చెప్పమ్మా నీ సంవత్సరం పెట్టడం తల్లి. ఓ అమ్మా పాడబడ గారు ఇటు తయారయ్యారు. కష్టం లేదంటుంది, కష్టం ఉందని చెప్పుకోరు. పాపం వాళ్ళకి భూమి లేదు, బుట్ట లేదు, 12,000 కావాలంటే సంవత్సరానికి. రేవంతయ్యా నీ కడుపు చదవకుండా జర వాళ్ళకి ఇచ్చి ఆదుకో. ఇక గిసమంటే గిట్ల కిచ్చ 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 తయారయ్యారు. చెప్పురా ఏం చెప్పదలుచుకున్నావు ఇప్పుడు? రేవంతయ్య నువ్వు ఏం చెప్పదలుచుకున్నావు? మరి రేపు సర్పంచ్ ఎలక్షన్లు వస్తున్నాయి. నేను ఒక నాడు కూడా ఎక్కలే బస్సు ఇంతవరకు. అయ్యో ఎటు మరి రైతు బంధు పడతలేదు, అవన్నీ వేస్ట్ ఎందుకు పెట్టాలి? పాడబడగారా. మరి ఇప్పుడు ఏ పేరు నీ పేరు? మంజుల. మంజుల. మంజుల రేపు సర్పంచ్ ఎలక్షన్లలో గాలి ఎటు మలిపోతుంది? ఏటు మలుతుందో ఇక జనం అంతా పేనుకొని ఉర్రు. అంతేనా? అప్పటి వరకు కొన్ని అమ్మా పేరుకోనే ఉన్నారా? అంతేనా? రైతు బంధుకి ఇట్లా పడితే మరి వేస్తారు, ఇటే వెయ్యాలి కొన్ని. అంతేనా? ఆరుగురు జనం మొత్తం పేరుకోనే ఉన్నారాడు రో దేవుడా. ఈ సంవత్సరం ఎట్టుందా? కూలే అయ్యా, కూలే తాత. పొద్దున్న లేస్తే కూలే ఏం లేదు, చేస్తే కూలీ లేకుంటే లేదు. పిల్లలకు జాబులు లేవు, చదివి ఉర్రు ఇంటికాడనే ఉంటారు. వాళ్ళు కూడా ఏం పనులు లేవు, ఏం పనులు లేవు. ఇదే కష్టం. వాళ్ళకు కూడా కూలీ భూమి లేదు, జాగలేదు. రేవంత్ ఏం చెప్తున్నావు నువ్వు? సాయం చేయాలిగా. ఏం సాయం చేయమంటున్నావు? అన్ని సాయం చేయాలి. కూలీలకు సాయం చేయాలి, పిల్లలకు జాబులు ఇవ్వాలి. కూలీలకు సంవత్సరానికి 12,000 రూపాయలు ఇస్తున్నా, సంక్రాంతి పండుగ తర్వాత ఇస్తున్నా అని చెప్తుండ ఆయన. ఇవ్వబోతుండట ఇప్పుడు పండుగ తర్వాత. పండుగ అయిపోయింది కదా, రేపో మాపో పడతాయట. ఏం లేని వాళ్ళకి సాయం చేయాలిగా తాత. సాయం చేయాలన్నా చేస్తాడు. మరి రేపు సర్పంచ్ ఎలక్షన్లలో కాంగ్రెస్ ఓటు వేస్తావా? ఓటు వేస్తాం, ఎందుకయ్యా? మమ్మల్ని మంచిగా మాకు సాయం చేస్తే వేస్తూనే ఉంటాం. ఆయన కూడా గెలిపిస్తాం. మాకు మంచిగా చేస్తే ఆయన ఎందుకు గెలిపియం? అన్ని ఎలక్షన్లు అయిపోయినాక వేస్తాడు పసలు. ఎప్పుడు వేస్తాడో ఇక. సర్కారు సంతకం పెట్టిన శాసకాలు లేక వెనక ముందు అవుతుంది. ఎలక్షన్లు అయిపోయినాక వేస్తా అంటే ఒప్పుకోవా? ఏమో ఇక ఏమొప్పుకుంటారు జనం. జనంతో ఒప్పుకోవా? నేనే తాత అందరితో. నేను ఎప్పుడు కూలి చేసుకునే బతుకదాన్ని ఏం చేస్తాం చెప్పి. ఇక మరి సరే ఇక ఈ తల్లి అమ్మాయి గిట్ట ఉంది. ఓ అమ్మా నువ్వు చెప్తాలే ఎట్టుంది నీ బతికి? ఎట్లుంది మాకు రైతు పైసలు మాఫ్ చేస్తానని చేయలే. రుణమాఫా? మరి మాకు అందరికి తీసుకున్నావు లోను? 1,50,000 ఉన్నాయి. 1,50,000? 2 లక్షల లోపు చేస్తా అన్నాడు. మరి కొన్ని నడుస్తుందట. అంటే ఏమన్నా అందులో బ్యాంకులలో గిట్టిన పేర్లు అయ్యో తప్పుదారు పడితే కాలేదని అనుకొస్తుండు. అవుతుందట. సంతకం కూడా పెట్టించుకుండు. మరి పల్లె అన్న పనులన్నీ చేయండి. మేము ఓటే అంటే మళ్ళీ ఎందుకు ఇకేస్తాం? మేము వెయ్యం, ముందు వెయ్యం. మరి ఖచ్చితంగా వెయ్యం. ఇప్పుడు ఈ అన్న పనులు అన్ని అమలు అయితేనే ఇప్పుడు ఇంత లోపల వేస్తాం, లేకపోతే వెయ్యం.
అంతేనా మున్పటోడే మంచిగా చేసిండు అన్ని కాలువలు గోలువలు అన్ని చేసిండు నేనే ఉన్నది నున్నగా చేసుకుంటేందుకు ఎవ్వరికి ఒప్పుకుంటూ ఎవ్వరికే వేస్తలేడు దేవుడా నువ్వు చెప్పు తల్లి నువ్వేం చెప్తావురా మేము చెప్పేది ఏం తాత అందరం మాట్లాడేది అదే రైతులమంతా మాట్లాడేది కూలీలం అదే మాట మాట్లాడతాం కదా మహిళలమైనా మాట్లాడేది అదే ఇప్పుడు రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చెప్పుకొస్తుంది అంటే మేము రైతులకు సన్నబొండ్లు పండిస్తే 500 రూపాయలు బోనస్ ఇస్తున్నాము బోనస్ ఎవరికి ఇచ్చిండు మేము రామసక్కని వరం ఇస్తున్నామని వాళ్ళు చెప్తున్నారు బోనస్ ఓట్లన్నీ ఖరాబ్ అయినాక ఏం బోనస్ ఎవరికి ఇచ్చిండు ఏడవాడ్డాయి బోనస్ మాకు దొడ్డోడ్ల రేట్ ఎంత ఉందో గంతే వాడ్డాయి బోనస్ ఏడంగా వచ్చింది కాదు అంటే మీకు సన్నోడ్లు పెట్టిన వాళ్ళకి వల్లేదు బోనస్ ఏడు ఇక్కడ మా దిక్కు పెట్టిన వాళ్ళకి వల్లేదట అంటే నువ్వు పెట్టావా మేము పెట్టలే మేము దొడ్డోడ్లు మాకు ఉన్నది మోతాదనే మేము చేసేది మంది భూములు పట్టుకొని పర్లేదని అంటారు కదా బోనస్ 500 అన్నారు పర్లేదని అంటారు మాకు మహిళలకు పావుల వడ్డీ వేస్తున్నారు బ్యాంకులలో కొన్నిటికి పడితే కొంతమంది అందరికి కూడా అయితలేవు మరి ఫ్రీ బస్సు పెడితే ఏమిటికి మేలు మాకేమైనా అందరు ఫ్రీ బస్ లో సిటీలో జాబ్ చేసే వాళ్ళకి లాభం ఉంది మాకేముంది మాకు ఏదైనా ఫ్రీ బస్ అయినా లాభం లేదు కూలి చేసుకున్నామైనా మందు బస్సులు ఏమిటికి వడ్ల రేటు పెంచిండు మందు బస్సుల రేటు పెంచిండు ఏముంది రైతులు ఏ మోతాదు ఉన్నాడు కూడా మంది భూములు పట్టుకొని చేస్తే పేదలు భూమి మందు బస్సులకి అయితలేదు ఈ భూములు పట్టుకొని చేస్తే ఏం లాభం ఉంది కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆయన చేసిండు తిన్నాడు అయింది 10 ఏళ్ల పాలన ఆయన వేరే ఉంది ఈయన వచ్చి సంవత్సరంలో కేసీఆర్ చేసిన పనులు చూపిస్తున్నాడు కానొస్తుంది ఈయన సంవత్సరం నుంచి ఆయన ఉన్నదే దోసుకుండు ఏముంది రేవంత్ అయ్య ఊర్లలో ఏది అమలు చేస్తే వాళ్ళకే మేలు ఆయన చేసింది ఏముంది రేవంత్ రెడ్డి వచ్చి ఎలుగబెట్టింది ఏం లేదు ముసలకు పింఛన్లు పెంచుతున్నాడు అవి పెంచలేదు మహిళలకు 2500 మహాలక్ష్మి పథకం అన్నాడు అది చేయలేదు మరి అట్లా కాకుండా మాకు ఊర్లలో ఉపాధి పని చేస్తే 12,000 అన్నాడు అందరితో పాటు మాకు పడతాయో పోతాయో తెలియదు ప్రీ వడ్డీ మనకు ప్రీ వడ్డీలు బ్యాంకులలో కనీసం లిస్టులలోనేమో పేరు వచ్చింది బ్యాంకులో పోతే మా పేరు మాపి కాలేదు మరి మాపి కానప్పుడు ఏం చేస్తారు అది అయిన వాళ్ళకి అవుతుంది పార్టీ తరపు నుంచి పోయిన వాళ్ళకి పోతుంది అది అందరికి కూడా కొన్ని పార్టీ కూడా వ్యతిరేకంగా చూస్తారు ఇక గిది కథ నడుస్తుంది మొత్తానికి జనాలు ఈ రకంగా అనుకుంటారు ఇంకా కూడా కొంతమంది ఉన్నారు మరి వీళ్ళు కూడా ఏమంటారు ఏంది ఏం కదా ఓ సంవత్సరారా మీ సంవత్సరం ఎట్టుంది ఈ నారంతా గిట్ట చేసిండ్రు ఈ నారంతా గిట్ల అయింది మొత్తం ఎర్రగా అయింది ఎట్టుందా బతుకు జర రాగుతా ఇటుమాలు పూజ చేసుకుంటేనే రెక్కాడితే బొక్కాడుతుంది మరి ఏం లేదు ఏడాదికి 12,000 వస్తాయి 12,000 వస్తాయి సంతోషమేనా సంతోషంగా ఏమనుకుంటారా ఇప్పుడు మీ అరువురు ఊళ్ళు ఏమనుకుంటారు మరి రేపు సర్పంచ్ని ఏ పార్టీ వాళ్ళని గెలిపిద్దాం అనుకుంటారు పార్టీ అందరం గెలిపిస్తాం అనుకుంటున్నాం అంటే మతిలా దలుచుకొని అందరు గెలిపిస్తాము గెలిపి ఏం చేస్తాం మాకు పెడుతురు మేతనాలు అంతేనా అరే అన్న కష్టం చేసి ఓ గాస్ వస్తారు గాస్ లేదు పిరు బస్సు లేదు ఏనాడు తెలియదు మాకు ఆ బస్సు ఎప్పుడు ఇంతవరకు బస్సు ఎన్నడెక్కల మేము ఇక చెప్పురా ఇక మరి ఇప్పుడు ఓ మా రేవంత్ అయ్యా కూరబట్టి ఇప్పుడు సంవత్సరం అవుతుంది ఇంకో 4 ఏళ్ళ దాకా టైం ఉన్నది మరి ఆ సర్కారు సంతకపెట్టేలేమో అంతా లూటి సంతకపెట్టలే సంస్కారం లేకుండా అయింది తెలంగాణ నెత్తి మీద దరిద్రం ఉంది నాట్యం ఆడుతుంది నేను ఏం ఎట్ట చేయాలని ఇప్పుడు సింగపూర్ పోయిండట పైసల కోసం పోయిండట కంపెనీ వాళ్ళతో వీళ్ళతో షెడ్డో పాటు తెలంగాణ రూపురేఖలు మార్చాలని కంకణం కట్టుకొని తిరుగుతుండు ఇప్పుడు ఆడోళ్లకు పిరి బస్సు పెట్టిండట ఆడోళ్ళు బాగానే దివనాథి పెడుతుండట రోజు పోతున్నా పిరి బస్కు మాకేస్తున్నాడు 12,000 ఇచ్చిండా 900 తీసుకుండు 500 అన్నాడు 900 తీసుకుండు మీది అరువురేనా మాది అరువురే మరి ఇప్పుడు అరువులే 3 బజార్ల కాడ అందరు కూర్చొని ఇప్పుడు ముచ్చట్లు ఏం వెళ్తున్నాయి మరి ఇప్పుడు రేపు సర్పంచ్ ఎలక్షన్లలో ఏ పార్టీలను గెలిపిద్దాం ఏంది ఏం కదా అని కుస ఏం వినపడుతుంది ఏం వినపడతలేదు మాకు ఆ సంగతి ఏం తెలియదు కానీ ఆయన మాకేం సాయం చేసిండు సాయం చేస్తేనే ఇస్తాం లేకుండా సబ్జెక్ట్ అంతేనా ఏం చేయలేదు ఇప్పుడు ఏం సాయం చేయలే మొన్న 54,000 పైసలకు ఉద్యోగాలు వేసిండు అని వాళ్ళు చెప్పు తిరుగుతున్నారు జాగాలు ఉద్యోగాలు ఎవరికి ఇచ్చారు ఏ కొడుకులకు ఇచ్చిండు చూపెట్టమను ఎవరికి ఇచ్చిండో చూపెట్టమను రాకపోతే పొరుగులు రాలేదా తెలంగాణ మొత్తంలో ఉన్న ఊర్లలో రాలేదా మాకైతే ఇయ్యలే అయితే రాకపోగా మరి రేపు సర్పంచ్ ఎలక్షన్ల గాలి ఎటు మలుపుతావు ఎటు మలుపుతామంటే ఇక దాని టైం ఎట్లా వస్తే అట్లా మలుపుతావు అంతేనా మొత్తానికి ఊపేది ఎక్కడ ఊపుతా అక్కడనే మందంతా ఎటు ఊతే గట్ట ఊతాం మేము ఒక్కలో నడుస్తుంది అది నడవది వేస్తుంది అంటే ఇప్పుడు పైసలు తీసుకొని ఓటేస్తావా నిజాయితీ గాలని ఓటేస్తావా పైసలు తీసుకొని వేస్తాం నిజాయితీ వేస్తే
ఏది అయ్యో బిడ్డ పైసలు తీసుకొని ఓటేసాక నువ్వు ఏమడుగుతావు నీ ఆడకట్టు బాగలేదని నీ బజార్ బాగలేదని అడుగు వస్తుందా మనకు అడుగు వస్తా అడుగుతా నేను భయం ఏం కాదు అంతేనా అడుగుతా ఓ దేవుడా ఏమన్నా నువ్వు కాదు ఇప్పుడు పైసలు తీసుకుంటావు ఓటేస్తావు బాధ్యత అడుగుతా అంటున్నావు రేపు నీ ఆడకట్టు బాగుండదు నీ మోరి బాగుండదు నీ ఊరు బాగుండదు మొత్తం ఆగం ఉంటుంది అయ్యా ఇదేంది నీకు అడుగు వస్తుందా ఎందుకు అడగా అడుగుతా ఎందుకు అడుగుతావు ఎందుకు అడుగుతా ఎట్లా అడుగుతావు సావిత్రి నువ్వు పైసలు తీసుకొని ఓటేసాక ఎట్లా అడుగుతుందా అంతేనా కాదు ఇప్పుడు బాధ్యత నేను పైసలు తీసుకొని ఓటేస్తా అంటుంది ఇదంతా మీరు ఉండేందుకు అమ్మో ఆయన 2000 ఇవ్వగానే మేము పెద్ద గులుకాపురాలు కడుతున్నాం అయ్యా గులుకాపురాలు కట్టినాము అది కథ మరి ఏదో ఆయన ఇస్తే మేము తీసుకున్నాం అంతే మరి ఆయన ఇంటికి పోయాను కొట్లాడినాం అయ్యయ్యా అని మరి మొత్తానికైతే ఇక మరి యాదాద్రి భువనగిరి జిల్లా బొలిగొండ మండలం ఆరూరు ఊళ్ళో ఈ కథ నడుస్తుంది ఇక ఒక్కొక్క ఆడక్కని దండం పెట్టి గుండెల నిండా వాయో పేరుకొని ఉన్నారు మరి కథ రేపు ఎటు తిప్పుతారో ఏం కథ కానీ షెడో పాటో ఈ 4-5 రోజులలో సర్కారు ఆలోచన చేసి కొంత ఇసురా ఇటు తిప్పితేనే ఏమైనా ఎవరైనా నడుస్తుంది ఇక లేకపోతే అసలుకే ఎసరు వచ్చి కోపు కొడుతుంది మొత్తానికైతే అరూరు జనాల గుండెల్లో నాటుకునే ముచ్చట్టు ఇలా మీ నర్సయ్య తాత బయట పెట్టిండు చూస్తూనే ఉండు అరూరు మా మనవరాళ్ళు ఒక చిన్న పాట కోరుకున్నారు మీ నర్సయ్య తాతతోటి ఇక మరి మీ నర్సయ్య తాత చిన్న పాట పాడి ఇక మరి వాళ్ళని కూడా ఆనందపరుస్తారు ఎందుకంటే వీళ్ళు కష్టజీవులు కదా ఇప్పటిదాకా వాళ్ళ కడుపులలో ఏం అంబయం ఉందో ఖచ్చితంగా చెప్పుకోరు మన తాత న్యూస్కు ఇప్పుడు నేను కూడా లోకం మీద ఏమి నడుస్తుందో ఆ కథ ఇలా చెప్తా చూస్తూనే ఉండరు ఉయ్యాల ఉయ్యాల ఉయ్యాలో ఉయ్యాల బోరామ ఉయ్యాల 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 ఉయ్యాలో ఉయ్యాల బోరామ ఉయ్యాల రాసవుతే ఉయ్యాల తల్లిదండ్రుల దేవుళ్ళు ఉయ్యాలో తల్లిదండ్రుల గురువులు ఉయ్యాల తల్లిదండ్రుల దేవుళ్ళు ఉయ్యాలో తల్లిదండ్రుల గురువులు ఉయ్యాల తలచి పెద్దలు నాడే ఉయ్యాలో తత్వాలు చెప్పారు ఉయ్యాల కొడుకులు పుడితే ఉయ్యాలో కొండంత పండుగ ఉయ్యాల వారు పెడదారి నడవంగా ఉయ్యాలో ప్రేమంత దండుగా ఉయ్యాల కన్నవారిని చూసి ఉయ్యాలో కక్ష సాధిస్తుండ్రు ఉయ్యాల అన్నదమ్ములంటే ఉయ్యాలో ఆవేశపడుతుండ్రు ఉయ్యాల పెళ్లి చేయక ముందే ఉయ్యాలో తల్లిదండ్రులు అంటుండ్రు ఉయ్యాల పెళ్ళైన తర్వాత ఉయ్యాలో తరలిపోతున్నారు ఉయ్యాల బద్దారు మరిచేరు ఉయ్యాలో బాధ్యతలు మిరిచేరు ఉయ్యాలో బంధాలు మరిచేరు ఉయ్యాలో బాధ్యతలు మించేరు ఉయ్యాల మంది మాటలు నమ్మి ఉయ్యాలో ముందడుగు చేస్తుండ్రు ఉయ్యాల ఆనాటి కోడన్లు ఉయ్యాలో అత్త మామల చూసి ఉయ్యాల అభిమానంగా ఉయ్యాలో అనిగి ఉండేదమ్మ ఉయ్యాల ఈనాటి కోడన్లు ఉయ్యాలో ఇంట్లో సిచ్చులు పెట్టి ఉయ్యాల ఇల్లు గుల్లా చేసి ఉయ్యాలో వెళ్ళిపోతున్నారు ఉయ్యాల ఇక మరి మీ నర్సయ్య తాత వాడింది అంత నిజమా కాదా ఇది ఏదైనా మరి మీ నర్సయ్య తాత యథార్థమైన ముచ్చట అందుకుంటాడు కాబట్టి ఇవాళ కష్టజీవుల కోసం మీ నర్సయ్య తాత ఒక కమ్మని పాట పాడి వినిపించింది విజయలారా చూస్తూనే ఉంటారు మన తాత న్యూస్ మళ్ళీ ఒకసారి వీళ్ళ కాడికి వస్తా వీళ్ళకు న్యాయం అవుతుందా అవుతలేదా అనేది కూడా మనం తెలుసుకుంటా ఇంకా కథ మాత్రం ఏదో మీకు నేను చెప్తా సరే నా పద్ధతి అదే శనార్థి